भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఈరోజు మనం అమ్మ టీవీ ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అందులో ఏ ఏ దేవతలు ఉన్నారు, ఏ ఏ దేవతని మనం కొలవడం ద్వారా ఏం జరుగుతుంది, గాయత్రి మంత్రం పూర్తిగా మనం జపించడం ద్వారా మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, వాటి గురించి కొద్దిగా విపులంగా మనం తెలుసుకుందాం. ఓం భూర్భువః స్వహ అంటే వ్యాహుతులు అంటారనమాట. భూర్లోకం, భువర్లోకం, సువర్లోకం. మొదటి అక్షరం ఏంటి? తత్. తత్ అంటే వినాయకుడు. సా నరసింహస్వామి. తత్ స వితుర్వరేణ్యం. వి అంటే విష్ణుమూర్తి, తుహు అంటే శివుడు, వరేణ్యంకి వా కృష్ణుడు, రే రాధాదేవి, న్యం లక్ష్మీదేవి. తత్ సవితుర్వరేణ్యం అనేది ఒక వేదంలో చెప్పబడింది. భర్గో దేవస్య ధీమహి. భా అంటే అగ్ని, గా అంటే ఇంద్రుడు, దే అంటే సరస్వతీదేవి, వా అంటే దుర్గాదేవి, స్య అంటే హనుమంతుడు. భర్గో దేవస్య ధీమహి. ధీ అంటే పృథ్వీదేవి, మా అంటే సూర్యుడు, హి అంటే శ్రీరాముడు. భర్గో దేవస్య ధీమహి ఇంకొక వేదంలో చెప్పబడింది. ధియో యోన ప్రచోదయాత్. ధి అంటే సీతాదేవి, యో అంటే చంద్రుడు, యో అంటే యముడు, నహ అంటే బ్రహ్మదేవుడు, ప్ర అంటే వరుణుడు, చో అంటే నారాయణుడు, ద అంటే హయగ్రీవుడు, యా అంటే హంసదేవత, త అంటే తులసీదేవి. ఓం భూర్భువః స్వహ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ 24 అక్షరాల్లో ఈ 24 దేవతలు ఉన్నారు. అంత మటుకు ఈరోజు గురించి మనం తెలుసుకుందాం. తత్ అంటే వినాయకుడు. వినాయకుడు అంటే ఏంటి? వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్తూ ఉంటారు కదా. మనకి బుద్ధి ఉంటేనే మనకి సిద్ధులు వస్తాయి. మనకి బుద్ధి బాగా పనిచేయాలి, సిద్ధులు రావాలి. బుద్ధి మీద పనిచేస్తుంది. మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు నడిపించుగాక. గాయత్రి మంత్రం చివరి అర్థం ఏంటి? మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు నడిపించుగాక. ఇక్కడ గణేష్ భగవానుడు సిద్ధి బుద్ధుల ద్వారా మనకి గాయత్రి మంత్రంలోని వివేకాన్ని మనకి కలిగిస్తాడనమాట. ఏది మంచి పని, ఏది చెడ్డ పని, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు మనందరికీ తెలుసు. ఆదిశంకరాచార్య రచించిన వివేక చూడామణి. వివేక చూడామణి అంటే గాయత్రి మంత్రం యొక్క సారమే వివేక చూడామణి అంతా. అలాగే వశిష్ఠుడు మన శ్రీరామచంద్రుడికి యోగ వాసిష్టం ద్వారా
భగ గాయత్రి మంత్రాన్ని యోగ వాసిష్టం ద్వారా వశిష్ఠుడు శ్రీరాముడికి బోధించాడు. సా అంటే నృసింహస్వామి. నృసింహస్వామి అంటే ఏంటి? చెడుని మనలో నుంచి దూరం చేయటం. వి అంటే విష్ణుమూర్తి. మనలో ఉన్న ఎలాంటి శక్తులు అంటే సద్గుణాల్ని పెంపొందించటానికి. తుహు అంటే రుద్రుడు అన్నమాట. ఇక్కడ శివుడు ఏ రూపంలో? ఇక్కడ రుద్రుడు రూపంలో. అంటే తప్పులు చేసినప్పుడు మనకి శిక్షణ ఇచ్చే ఒక ప్రాధాన్యత అన్నమాట. వా అంటే కృష్ణుడు. రాధాదేవి. వరేణ్యం అంటే రాధ వరించింది కృష్ణుణ్ణి. కృష్ణుడు గోపికలందరూ కూడా కిందటి జన్మలో రాముణ్ణి చూసి ఆనందంతో మునీశ్వరులందరూ మిమ్మల్ని ఒక్కసారి కౌగలించుకోవాలని కోరికగా ఉందంటే ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో నేను కృష్ణుడిగా పుడతాను, మీరందరూ గోపికలుగా పుడతారు అని చెప్తారు. లక్ష్మీదేవి. బా అంటే అగ్ని అనమాట. అగ్నిదేవుడు. అగ్ని పైకి ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల మనలో ఉన్న జ్ఞానాగ్ని పైకి ఎప్పుడు ప్రజ్వలిస్తూ అందరికీ కాంతిని, జ్యోతిని, జ్ఞానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో అగ్నిదేవుడు బా అన్నమాట. గహ అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఏంటి? మనకి చాలామంది ఇంద్రులు ఉంటారు. అంటే ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఎంతోమంది ప్రధానమంత్రులు మారుతూ ఉంటారు. అలాగే ఇంద్రుడు కూడా కొన్ని అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది అంటారు చూడండి. అందుకని కొన్ని యజ్ఞాలని, కొంతమంది తపస్సుల్ని ఇంద్రుడు భంగం చేస్తూ ఉంటాడనమాట. అంటే పదవి కోసం అన్నమాట. మనలో ఉన్న ఇంద్రతత్వం ఏంటంటే పరిపాలన దక్షత. అలాగే దే అంటే సరస్వతీదేవి. ఎప్పుడు మన నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తూ ఉండాలి. మనందరికీ తెలుసు విష్ణుమూర్తి తన హృదయంలోనే లక్ష్మీదేవికి స్థానం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు నాలుక మీద ఇచ్చాడు సరస్వతీదేవికి. అలాగే ఈశ్వరుడు శరీరంలో సగుభాగం ఇచ్చాడు. మనందరం కూడా భగవంతుని యొక్క స్వరూపాలం, మనందరం దేవతలు అని చెప్పుకున్నాం కదా. అలాగే ఆ సరస్వతీదేవి మనలో ఎప్పుడు ఉండాలి. వా అంటే దుర్గాదేవి. ఏంటంటే ఏ పనైనా సరే సామూహికంగా చేస్తే చాలా చాలా ఫలితం ఉంటుంది. సామూహికంగా చేయడానికి ఎంత పవర్ అంటే 1 1 2 కాదు, 1 1 11 అంత పవర్ ఉంటుందన్నమాట. సామూహికంగా అందరి దేవతలు దుర్గామాతకి శక్తిని ఇవ్వడం ద్వారా ఆ మహిషాసురుణ్ణి, రక్తబీజుణ్ణి, ఆ రాక్షసులందరినీ కూడా 9 రాత్రులు 9 పగళ్ళు అందరినీ కూడా హతం చేసింది. అలాగే మనందరిలో కూడా గాయత్రి పరివార్ అంటే మనందరం విశ్వగాయత్రి పరివార్, మనందరం ఒక కుటుంబం అని చెప్పుకున్నాం కదా. మనందరిలో కూడా ఐకమత్యత, దుర్గాశక్తి పెరగాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఆ కోరిక యొక్క అర్థమే దుర్గామాత. వా శ్యా అంటే హనుమంతుడు. హనుమంతుడు సేవకి ప్రతీక, శక్తికి ప్రతీక, సేవకి ప్రతీక. హనుమంతుడికి ఎంత శక్తి ఉందో హనుమంతుడికే తెలియదు అనమాట. అంత శక్తి మనలో కూడా దాగి ఉంది. మనకి ఎంత శక్తి ఉందంటే మన శక్తిలో 1% కూడా ఉపయోగించలేదంట మానవుడు. 1% ఉపయోగిస్తేనే శాటిలైట్ని కనిపెట్టాడు, కంప్యూటర్ని కనిపెట్టాడు. ఇంకా ఎక్కువ శక్తిని ఉపయోగిస్తే నువ్వు భగవంతుడు సమానం అన్నమాట. తండ్రి ఏంటో తల్లి కూడా అదే, తల్లి ఏంటో బిడ్డ కూడా అదే. మళ్ళీ తల్లి బిడ్డ అవుతుంది కదా, బిడ్డ మళ్ళీ తల్లిగా మారుతుంది. అంత శక్తి సంపన్నురాలు. ధీ అంటే పృథ్వీమాత. పృథ్వీమాత నుంచి ఓర్పు, సహనం, క్షమాగుణం మనం నేర్చుకోవాలి. ఆ ఓర్పు, క్షమాగుణం ఉంటే విజయం మన వైపే ఉంటుంది. మనం దేంతో గెలవాలి అంటే ఎందులో అయినా మనం విజయం సాధించాలంటే మనకి ఓర్పు, క్షమ, సహనశక్తి
ఈ మూడు ఉంటే ప్రేమ ఎక్కడుందో విజయం కూడా అక్కడే ఉంది. అలాగే మా సూర్యభగవానుడు గాయత్రి యొక్క కేంద్రం. సవిత అంటే సూర్యుడు. గాయత్రి యొక్క కళ్యాణకరమైన లోకం ఏంటి అంటే సూర్యలోకం నుంచే మనం అందరి ఆత్మలు సూర్యుడి నుంచి వచ్చాయన్నమాట. మన అందరి ఆత్మలు సూర్యుడి నుంచి వచ్చాయి. భగవంతుడు పరమాత్మ, గాయత్రి పరమాత్మ అని చెప్పినప్పుడు ఆయన నుంచి వచ్చిన ఆత్మ మనం సూర్యుని ద్వారా ఈ భూమి మీదకి వచ్చాం. ఈ శ్రీరాముని యొక్క ధర్మనిష్టని మనం నేర్చుకోవడం కోసం శ్రీరాముడికి గురించి, రామాయణం గురించి ఈ 2 నిమిషాల తర్వాత నేను వివరిస్తాను. సీతాదేవి ధియో యోనః ప్రచోదయాత్లో అన్నమాట. సీతాదేవి రాముని యొక్క పరమసాధ్వి. చంద్రుడు అన్నమాట. యముడు. గాయత్రీ మంత్ర జపం చేసేవాళ్ళు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గాయత్రి మంత్రంలోని ఒక అక్షరం యమధర్మరాజు. మనం తెలియకుండా రోజు గాయత్రి మంత్ర జపంలో యమధర్మరాజును కూడా మనం స్మరించుకుంటున్నాం. నహ అంటే బ్రహ్మదేవుడు. అందరూ అంటారు ఎక్కడ బ్రహ్మదేవుడికి గుడి ఉండదండి, బ్రహ్మదేవుడికి పూజించాల్సిన అవసరమే లేదంట, బ్రహ్మదేవుడికి శాపం అంట, పూజించకూడదని చెప్తూ ఉంటారు. కాదు, బ్రహ్మదేవుడిని కూడా మనం గాయత్రి మంత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అందరినీ కూడా మనం స్మరించుకుంటాం. అంటే వరుణుడు. అకాల వర్షాలు కాకుండా సకాలంలో వర్షాలు పడి ప్రపంచం అంతా సస్యశ్యామలంగా ఉండాలంటే పూర్వకాలంలో నెలకి 3 వానలు నిలబెట్టి కురవంగా అని ఒక పాటలో ఉంది చూడండి. ఒక వాన రాజు యొక్క ధర్మం వల్ల పడుతుందంట. నెలలో ఒక వాన ఆ దేశంలో ఉన్న పతివ్రతల వల్ల పడుతుందంట ఒక వాన. ఇంకొక వాన ప్రజల్లో ఉన్న సామూహిక శక్తి, ఐకమత్యం, ధర్మం వల్ల 3వ వాన పడుతుందంట. అంటే నారాయణుడు. మనం ఇందాక విష్ణువు చెప్పాము, కృష్ణుడు చెప్పాము, ఇక్కడ నారాయణుడు గురించి చెప్తున్నాం అన్నమాట. నారాయణుడు అంటే మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్య ప్రదాత. అలాగే హయగ్రీవుడు మనకి విద్యా ప్రదాత. హంస అంటే ఏంటి? హంస పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు నీళ్ళని వేరు చేసి పాలను తీసుకుంటుంది. అంటే వివేకం అన్నమాట. మంచి చెడు కలిసి ఉన్నాయి ఈ ప్రపంచంలో. అందులో మంచిని మనం తీసుకోవాలి, చెడుని తీసుకోకుండా ఉండడమే వివేకం. అలాగే ఒక సామెత ఉంది చూసారా, మనం గంధం పెట్టుకుంటాం. గంధం చెట్టుకి పాములు చుట్టుకుని ఉంటాయి, కానీ గంధం యొక్క సువాసన పాములు తీసుకోవు. పాముల యొక్క విషాన్ని గంధం తీసుకోదు. అలాగే చుట్టూ ఉన్న గడ్డి చెట్లన్నీ కూడా గంధం యొక్క సువాసనని తీసుకుంటాయి. అంటే గంధం చెట్టు అందరికీ సువాసన ఇస్తుంది, కానీ చుట్టూ ఉన్న పాముల యొక్క విషాన్ని గంధం చెట్టు తీసుకోదన్నమాట. అది హంస యొక్క ప్రత్యేకత. అంటే తులసీదేవి ఆకాశాన్ని అది విష్ణులోకం నుంచి భూమి మీదకి వచ్చింది. తులసిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉండాలి. మనం గాయత్రి మంత్రం జపించడం ద్వారా మనకి తెలియకుండానే 24 దేవతల్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. మనందరికీ సెల్ ఉంది. పూర్వకాలం వేలు పెట్టి నెంబర్ తిప్పే ఫోన్ వాడతామా మనం? ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్ వాడతాం. ఆ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే ఎన్నున్నాయి అందులో? గడియారం ఉంది, అలారం ఉంది, కెమెరా ఉంది, ఫోన్ ఉంది, రేడియో ఉంది, టేప్ రికార్డర్ ఉంది,
ఎన్నెన్నో ఉన్నాయి, నాకు తెలియని చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కోవటం, మనకి ఎంత తెలివితేటలో. సెల్ ఫోన్ కొనుక్కోకపోతే పిచ్చోడు, అమాయకుడు. అలాగే ఆ దేవత అంతమందిని దేవతల్ని కొలవడంతో పాటుగా గాయత్రీ మంత్రం జపించామనుకోండి, మన చేతిలో సెల్ ఫోన్ ఉన్నట్టుగా గాయత్రీ మంత్ర జపం జరుగుతుంది. అలాగే ఇందాక రాముడి గురించి మనం కొంచెం చెప్పుకుందాం అనుకున్నాం. వాల్మీకి మహర్షి ఒకప్పుడు బోయేవాడైతే అడవిలో వెళ్ళే వాళ్ళందరి దగ్గర దొంగతనాలు చేసి అలా చేసి ఇలా చేసి తీసుకొస్తుంటే ఒకరోజు సనక సనాది మునీంద్రులందరూ ఎదురుపట్టే అడిగారు, మా దగ్గర ఏమి లేవు తీసుకెళ్ళటానికి, నువ్వు ఎలా అయితే మా దగ్గర అందరి దగ్గర దొంగతనాలు చేస్తున్నావు, ఇది పాపం కదా, ఈ పాపంలో భాగం నీ భార్య బిడ్డలు పంచుకుంటారేమో అడిగిరా అంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు నీ యొక్క సంపాదనలోనే మాకు భాగం కానీ నీ పాపంలో మాకు భాగం లేదు, మేము తీసుకో అంటారు. అప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్తే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, నువ్వు ఇంక ఇలాంటి పని చేయొద్దు, ఇప్పటి నుంచి రామ 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 అని నువ్వు జపం చెయ్యి, నువ్వు గొప్పవాడివి అవుతావు అని చెప్తారు. రామ రామ అని పలకటం కూడా రాకపోతే మరా 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 అని పలుకుతుంటే రామాగా మారింది. వాల్మీకి మహర్షి గాయత్రీ మంత్రం యొక్క శక్తిని సూర్య భగవానుడు, మళ్ళా బ్రహ్మదేవుడు, నారదుడు వీళ్ళందరూ కూడా గాయత్రీ మంత్రాన్ని గురించి వాల్మీకి మహర్షికి చెప్పారు. ఆ చెప్పడం వల్ల గాయత్రీ మంత్రాన్ని వాల్మీకి మహర్షి ఎలా పొందుపరిచారంటే, గాయత్రీ మంత్రంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకంలోకి మొదటి అక్షరం, గాయత్రీ మంత్రంలోని మొదటి అక్షరం వచ్చేలాగా పొందుపరిచారు. మొదటి శ్లోకంలో తత్ అని పెట్టారు మొదటి అక్షరం, 2001వ శ్లోకంలో సా, 3001వ శ్లోకంలో వి, 4001వ శ్లోకం తుహు, అట్లా 24,000 శ్లోకాలు 24 అక్షరాల గాయత్రీ మంత్రాన్ని పెట్టారు. అప్పుడు ఏమైంది, మనం గాయత్రీ మంత్రాన్ని చదవటం ద్వారా, జపించటం ద్వారా రామాయణాన్ని పూర్తిగా చదివిన ఫలితం మనకి వచ్చేలాగా మనకి వాల్మీకి మహర్షి పొందుపరిచారు. ఈ 24 శ్లోకాల్ని కలిసి గాయత్రీ రామాయణం అంటారనమాట. ఈ రామాయణాన్ని గురించి, ఈ శ్లోకాలని గురించి కూడా మనం తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం. అలాగే విజయవాడ గాంధీనగర్ A1 టిఫిన్ సెంటర్ రామారావు వీధిలో గాయత్రి పరివార్ ట్రస్ట్ ఉంది. అక్కడ ప్రతిరోజు ఉదయం 7:30కి యజ్ఞం జరుగుతుంది. మీరందరికీ ఇదే ఆహ్వానం. కుల మత భేదం లేకుండా, జాతి భేదం లేకుండా, ఏ విధమైన ఫీజు లేకుండా మీ అందరి చేత, మీ చేతులతో మీరే యజ్ఞం చేసుకుంటారు. మీ పెళ్లి రోజు, పుట్టినరోజు, మీ పిల్లల పెళ్ళిళ్ళ రోజు ఎప్పుడైనా సరే రండి. ప్రతి పౌర్ణమి రోజు మాత్రం 10 గంటలకు యజ్ఞం జరుగుతుంది. ఆ రోజున భోజన ప్రసాదం ఉంటుంది. మీ అందరికీ నా యొక్క సంపూర్ణ ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరందరూ తప్పకుండా గాయత్రి పరివార్ ట్రస్ట్కి వచ్చి ఇక్కడ యజ్ఞం చేసుకోవాలి. మీరు అలాగే ఈ యొక్క గొప్ప గొప్ప సూత్రాలు, మంచి విషయాలు నేర్చుకోవాలి. గురువుగారు రాసిన 3200 పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పుస్తకాలని మీరు తీసుకోవాలి. అలాగే గాయత్రి పరివార్ హెడ్ ఆఫీసు హరిద్వార్ కదా, హరిద్వార్లో చాలా విభాగాలు ఉంటాయి, 40 నుంచి 50 విభాగాలు. అందులో ఆయుర్వేద మందులు, గోసేవ అట్లా 2 అలాంటి విభాగాల్లో ఉన్న మందులు ఇక్కడ అమ్మబడతాయి. వాటిల్లో ఏదైనా మీరు కావాలంటే తీసుకోవచ్చు. పుస్తకాలు ఉంటాయి. కొంతమంది కొన్ని దురలవాట్లకి లోనై ఉంటారు. ఆ దురలవాట్లని పోగొట్టుకోవడానికి హరిరస్ అనే మందు ఉంది. ఆ మందు ద్వారా సిగరెట్టు, బ్రాందీ అలాంటి దురలవాట్లని పోగొట్టుకోవచ్చు. పళ్ళ పొళ్ళు,
చాలా మందులు ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చినట్లయితే మీరు అందరు చూద్దురు. కానీ మీరు అలాంటి యజ్ఞం చేసుకుని మీరు ఎంత గొప్ప అనుభూతి పొందుతారో ఆ అనుభూతి మీరు పొందితే మీకు తెలుస్తుంది. ఆ అనుభూతిని మాటలతో వర్ణించలేము. అందరికీ సెలవు. ఉంటానండి. అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వాళ్ళు ఇలాంటి మంచి మంచి విషయాల్ని ఎక్కడెక్కడ ఏవైతే గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటి దగ్గరికి వెళ్ళి అవంతా రికార్డు చేసి మనందరికీ అందిస్తున్నారు. అటువంటి గొప్ప అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గాయత్రి మాత గురువు గారి యొక్క మాతాజీ యొక్క సంపూర్ణ ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా అమ్మ ఎక్స్ప్రెస్ వాళ్ళని అభినందనలు తెలియజేస్తాను.